నెక్స్ట్ మిగతా వార్తల్లో కేటీఆర్కు అవినీతి నిరోధక శాఖ నోటీసులు. ఏసీబీ కేటీఆర్కు మళ్ళీ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ కేసులో 28వ తేదీన విచారణకు రావాలని పిలుపు. విదేశీ టూర్ కారణంగా ఆ రోజు హాజరు కాలేనన్న మాజీ మంత్రి. ఆయన విదేశీ పర్యటనకు పోతుండట. ఇక నేను మరి ఎట్లా కష్టం కదా నాకు అని చెప్పి ఆయన హాజరు కాలేనని చెప్పినాడు. అయితే మళ్ళీ ఇంకొక డేట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫార్ములా కార్ రేస్ సంబంధించింది ఇప్పటికే 3-4 మీద కేసు అయింది. ఒకటి కేటీఆర్ మీద, అరవింద్ కుమార్ ఆనాడు మున్సిపల్ శాఖకి సెక్రటరీ ఆయన మీద, బిఎల్ఎన్ రెడ్డి అని ఇంజనీరింగ్ చీఫ్ ఆయన మీద. యాక్చువల్గా హెచ్ఎండిఏ నుంచి డబ్బుల్ని విదేశీ కంపెనీ, ఒక లండన్ కంపెనీకి ఈ డబ్బులను పంపించారు. హెచ్ఎండిఏ తనకు తానుగా ఒక 2 కోట్ల వరకు మాత్రమే డబ్బులని రిలీజ్ చేయగలదు. అంతవరకు మాత్రమే వాళ్ళకి అర్హత ఉన్నది. ఒకవేళ అంతకు మించిన డబ్బులు ఖర్చు పెట్టాలంటే క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలి, ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రూవల్ తీసుకోవాలి. సో ఎలాంటి అప్రూవల్ లేకుండా నెక్స్ట్ మనమే అధికారంలోకి వస్తాం, కొట్టిపడేయండి అని కేటీఆర్ ఆదేశాలు ఇస్తే అరవింద్ కుమార్ దాన్ని ఫాలో అవుతూ ఆ పని కంప్లీట్ చేసిరు. సో ఇట్లా ఈ 3 మీద ఇది కేసు నమోదైంది. ఇది పెద్ద స్కామ్, కుంభకోణం. దీని మీద ఆల్రెడీ 1-2 సార్లు కేటీఆర్ హాజరయ్యిండు. ఇప్పుడు మళ్ళొక్కసారి నోటీసులు ఇచ్చారు. ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 8వ తేదీన తమ ముందు హాజరు కావాలని పేర్కొన్నది. అయితే విదేశీ టూర్ కారణంగా ఈరోజు హాజరు కాలేనని తిరిగి వచ్చిన తర్వాత హాజరవుతానని కేటీఆర్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2024 ఫిబ్రవరి 10వ తేదీన హైదరాబాద్లో నిర్వహించతలపెట్టిన ఫార్ములా ఈ రేస్లో అవకతవకలు జరిగాయని, అనుమతులు లేకుండానే అప్పటి బీఆర్ఎస్ సర్కార్ విదేశీ సంస్థకు 55 కోట్ల నిధులు చెల్లించిందన్న ఆరోపణలపై ఏసీబీ కేసు పెట్టింది. ఈ వ్యవహారంలో నిధుల మళ్లింపు కోణంలో ఈడీ మరో కేసు నమోదు చేసింది. సో ఇది ఈడీ కూడా ఇందులో ఎంటర్ అయింది. ఎందుకంటే ఇది మనీ లాండరింగ్ సంబంధించిన కేసు కాబట్టి, మన డబ్బులు విదేశాలకు వెళ్ళినాయి కాబట్టి ఈడీ కూడా ఎంటర్ అయ్యి ఈడీ కూడా కేసు పెట్టింది. కేసులో నిందితులుగా ఉన్న కేటీఆర్, హెచ్ఎండిఏ మాజీ కమిషనర్ అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ, ఈడీ విచారించి వారి వాంగ్మూలాలు నమోదు చేసింది. ఫార్ములా ఈ సంస్థ సీఈఓను కూడా ఏసీబీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. రాజకీయంగా కలకలం రేపిన ఈ కేసు గత కొంతకాలంగా స్తబ్దంగా ఉండగా కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక జనరల్ పొలిటికల్ స్టేట్మెంట్ కేటీఆర్ది. ఇది రాజకీయ కోణంలో కక్షపూరితంగా నా మీద కేసు పెట్టిరండి. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు లండన్, అమెరికా టూర్లు ముందే ఖరారైనందున మే 28వ తేదీన విచారణకు హాజరు కాలేను అని, విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే చట్టాన్ని గౌరవించే పౌరుడిగా దర్యాప్తు సంస్థ ముందు హాజరవుతానని ఏసీబీకి కేటీఆర్ లిఖితపూర్వకంగా తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయ వేధింపుల్లో భాగంగా నమోదు చేసింది తప్ప ఈ కేసులో విషయమేమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించినందుకే తనపై ప్రతీకారంతో నోటీసులు పంపించారు. బీఆర్ఎస్ అంటే రేవంత్ రెడ్డిలో భయం పెరుగుతోందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. 48 గంటల క్రితం నేషనల్ హెరాల్డ్ కేసు అభియోగ పత్రంలో రేవంత్ రెడ్డి పేరు బయటకొచ్చింది. 24 గంటల తర్వాత ఆయన ప్రధాని మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలతో సన్నిహితంగా మాట్లాడుతూ కనిపించారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి పాత్ర గురించి ఒక్క బీజేపీ నాయకుడు కూడా మాట్లాడకపోవడం 2 పార్టీల మధ్య ఉన్న అవగాహనకు నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పుడు నువ్వేమన్నావు, ఈడీ నీ మీద కేసు పెట్టినప్పుడు ఎక్కడదా ఈడీ, ఇదంతా కక్షపూరితం అన్నావు. మరి అదే రేవంత్ రెడ్డి అదే మాట మాట్లాడుతుండు. ఇప్పుడు ఎవరికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. సరే, అందులో ఇన్ఫ్లుయెన్స్ లేదా అంటే 100% ఉంటుంది రాజకీయంగా, అది ఇంకొక విషయం. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంది, తప్పు జరిగిందా లేదా? హెచ్ఎండిఏ 55 కోట్ల రూపాయలు ఇవ్వడానికి అనుమతులు ఉన్నాయా, నిబంధనలు చెప్తున్నాయా? చెప్పట్లే. అయిపోయి నువ్వు దొంగ దొరికిపోయినావు. ఏ నిబంధన పాటించకుండా నువ్వు దొంగతనంగా డబ్బులు పంపినావంటేనే ఏదో ఒక లాభం కోసం చేసినవని. నువ్వు ఓడిపోయినావు కాబట్టి 55 కోట్లతో ఆగింది. లేకపోతే ఇది 600 నుంచి 700 కోట్లు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేది ఉండే. ఇది నువ్వు చేసిన దొంగ పని. ఇంకా మళ్ళీ దాన్ని సమర్థించుకుంటున్నాడు. కానీ నేనేమంటున్నా అంటే అసలు ఈ కేసు రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా అంటే అది అనుమానంగానే ఉంది నాకైతే. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ కేసుల్లో ఎవరిని అరెస్ట్ చేయలే, ఏ ఒక్క రూపాయి రికవరీ చేయలే. వేల లక్షల కోట్లకు సంబంధించిన కుంభకోణాల్లో అసలు అతిగతి లేదు విచారణ. అందుకే ఈ రోజుకి నోటీస్ వచ్చింది, అది వార్త అయింది, గంతే, అంతవరకే. తర్వాత ఏమైందంటే అది $1 మిలియన్ క్వశ్చన్.